టీమిండియాకు అసలు ఏమైంది? చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా పరాజయాలెందుకు? హెడ్ కోచ్ గంభీర్ హెడేక్గా మారాడా? భారత్ జట్టుకు అసలైన విలన్ గౌతీనేనా? టీమిండియా విజయాల గ్రాఫ్ పెరగాలంటే హెడ్ కోచ్ను మార్చాల్సిందేనా? కివీస్ చేతిలో భారత్ ఓటమి తర్వాత ఇప్పుడు ఇదే టాకింగ్ పాయింట్. బౌల్ట్ లేడు, కేన్ విలియమ్స్ ను ఆడలేదు, రచిన్ రవీంద్ర శాంటర్ను కూడా బరిలో దిగలేదు. పైగా 8 మంది ఆటగాళ్లు మొదటిసారి భారత్ పర్యటనకు వచ్చారు. పెద్దగా అనుభవం ఉన్న ఆటగాళ్లెవరూ న్యూజిలాండ్ జట్టులో లేరు. టీమిండియాతో పోల్చితే అసలు న్యూజిలాండ్ కనీసం పోటీ ఇస్తుందా అనే చర్చ జరిగింది. ఫస్ట్ చాయిస్ ప్లేయర్ లేని కివీస్ ను టీమిండియా చిత్తుగా ఓడించేస్తుందనే వాదన వినిపించింది. ఇంకేముంది, గంభీర్ గిల్ కాంబినేషన్ ఓ ఓ ఓ ఓ తెగ బద్దలు కొడుతుందని ఓదర కొట్టారు. తీరా ఏవైంది? ఈ G2 కాంబినేషన్ అటర్ ఫ్లాప్ అయింది. సీన్ రివర్స్ అయిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్ ను కోల్పోయింది. అసలు తిరుగులేదనుకున్న ఇండోర్ వేదికలో తొలిసారి ఓటమిని రుచి చూసింది. దీంతో టీమిండియాపై విమర్శల బౌన్సర్లు పెరిగాయి. హెడ్ కోచ్ గంభీరే విమర్శలకు టార్గెట్ అవుతున్నాడు. గౌతీ నిర్ణయాలే టీమిండియాను హోల్సేల్ గా ముంచేశాయని ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రచ్చ నడుస్తోంది. ఈ సిరీస్ లో గౌతీ వ్యూహాలేమీ వర్కౌట్ కాలేదు. ఒత్తిడి ఎక్కువగా ఉండే సిరీస్ డిసైడర్ లో టాస్ గెలిచినా ఫీల్డింగ్ ను ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్న. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ ను కివీస్ ముందు పెడితే సరిపోయేది కదా అని చర్చ నడుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో అనుభవం ఉన్న గంభీర్ కు అసలు బుర్ర పనిచేస్తోందా అనే వాళ్లు ఉన్నారు. 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పుడు న్యూజిలాండ్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నమే జరగలేదంటున్నారు. గేమ్ ప్లాన్ కు సంబంధించి కెప్టెన్ గిల్ ను సరైన రూట్ లో నడిపించాలి కదా అని మాజీలు సైతం ప్రశ్నిస్తున్నారు. త్వరగా వికెట్లు తీయాలనుకున్నప్పుడు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బౌలింగ్ చేయించాలి. అప్పుడే త్వరగా వికెట్లు పడే అవకాశం ఉంటుంది. కానీ కుల్దీప్ యాదవ్, జడేజా కంటే నితీష్ కుమార్ రెడ్డికే ప్రయారిటీ ఇచ్చారు. మిడిల్ ఓవర్లో కివీస్ ను కట్టడి చేసే వ్యూహమే టీమిండియా దగ్గర కనిపించలేదు. డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ చెలరేగిపోతుంటే భారత్ ఆటగాళ్లు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. సీనియర్లు రోహిత్, కోహ్లీని మినహాయిస్తే ఇతర ప్లేయర్లు అసలు ఫీల్డింగ్ లో ఒళ్లు పంచినట్టు కనిపించలేదు. అలవోకగా సింగిల్స్ ఇచ్చేశారు. ఫీల్డింగ్ లో టీమిండియా చేసిన పొరపాట్లు న్యూజిలాండ్ కు అడ్వాంటేజ్ అయ్యాయి. ఏ ఫీల్డర్ ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి కనిపించింది. ఇండోర్ లో న్యూజిలాండ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ జేడన్ లెనాక్స్ 10 ఓవర్ల కోటా పూర్తి చేస్తే టీమిండియా స్టార్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మాత్రం చెరో 6 ఓవర్లే వేశారు. 10 ఓవర్లు పూర్తి చేసిన హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. ఏం లాభం? భారీగా పరుగులు ఇచ్చాడు. ఇన్నింగ్స్ లో అందరికంటే ఎక్కువగా 8.4 ఎకానమీ రేట్తో పరుగులు సమర్పించుకున్నాడు. భారీ టార్గెట్ చేజ్ లోనూ గంభీర్ వ్యూహాలు దెబ్బకొట్టాయి. T20లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ఆలోచించే గౌతీ వన్డేలో మాత్రం తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. టాప్ ఆర్డర్ లో గానీ, మిడిల్ ఆర్డర్ లో గానీ లెఫ్ట్ హ్యాండర్ ను సరిగా వినియోగించుకోలేకపోయాడు. అక్షర్ పటేల్ ను పక్కన పెట్టేసి జడేజాను జట్టులోకి ఎందుకు తీసుకున్నాడో అర్థం కాని పరిస్థితే. న్యూజిలాండ్ తో సిరీస్ మొత్తంగా జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతోంది. సౌత్ ఆఫ్రికా కండిషన్స్ లోనూ జడేజాతో ప్రయోజనం ఏమీ ఉండదనే వాదన ఉంది. అలాంటప్పుడు వన్డేల్లో ఇంకా జడ్డూకు గంభీర్ ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కొంతకాలంగా జడేజా పెద్దగా ఫామ్ లో ఏమీ లేడు. టెస్టుల్లోనే మెరుగ్గా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ కు అసలు ఎంపికే రాలేదు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో ఇరగదీసిందేమీ లేదు. కివీస్ తో సిరీస్ లో బౌలింగ్ విభాగం పూర్తిగా ఫెయిల్ అయింది. షమి, బుమ్రా లేని ప్రభావం కనిపించింది. పూర్తిగా 10 ఓవర్లు వేసే పరిస్థితిలో లేడంటూ హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టడం టీమిండియాకు మైనస్ అయిందంటున్నారు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో సెంచరీ కొట్టిన రుతురాజ్ ను కివీస్ తో సిరీస్ నుంచి తప్పించడానికి కూడా తప్పు పడుతున్నారు. ఓవరాల్ గా గంభీర్ నిర్ణయాలే టీమిండియాను ముంచేస్తున్నాయంటున్నారు. మరోవైపు ప్రత్యర్థి ఎవరైనా స్వదేశంలో టీమిండియా అలవోకగా పైచేయి సాధించేది. కానీ గంభీర్ వచ్చాకే షాక్ మీద షాక్ తప్పటం లేదు. 2024లో న్యూజిలాండ్ చేతిలో 3 టెస్టుల సిరీస్ లో క్లీన్ స్వీప్ అయింది.
గతేడాది సౌత్ ఆఫ్రికా చేతిలోనూ టెస్ట్ సిరీస్ లో చిత్తయింది. స్వదేశంలోనే వైట్ వాష్ అయింది. దశాబ్దం పాటు ఆస్ట్రేలియాలో దుమ్ము రేపిన భారత్ జట్టుకు గంభీర్ వచ్చాక మాత్రం ఓటమి ఎదురైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చిత్తయింది. రోహిత్ కోహ్లీ జట్టులో ఉన్నప్పటికీ శ్రీలంకలోనూ వన్డే సిరీస్ కోల్పోయింది. గత పరాజయాలు ఎలా ఉన్నా ఇప్పుడు సి టీంలా కనిపిస్తున్న న్యూజిలాండ్ చేతిలో ఓటమిని మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గంభీర్ ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించాల్సిందేనంటున్నారు. వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ ను సైడ్ చేయడానికి కూడా తప్పు పడుతున్నారు. ఇక మొన్నటి వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై ఒత్తిడి ఎక్కువగా ఉండేది. ఆసీస్, సౌత్ ఆఫ్రికా, కివీస్ తో సిరీసుల్లో విరాట్ చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ పై తగ్గిన ఆసీస్, సౌత్ ఆఫ్రికాపై రోహిత్ కూడా మెరిశాడు. ఇప్పుడు సీనియర్లను వన్డే వరల్డ్ కప్ లో తప్పక ఆడించాలనే డిమాండ్స్ ఉన్నాయి. ఒకప్పుడు రోకోను సాగనంపాలని గౌతీ చూశాడని, ఇప్పుడు గంభీర్ పదవికే ఎసరొచ్చేలా పరిస్థితులు మారిపోయాయనే చర్చ జరుగుతోంది. మొత్తంగా ఇప్పుడు ఒత్తిడంతా గంభీర్ మీదే ఉంది. హెడ్ కోచ్ గా అతడి ఫ్యూచర్ ను వరల్డ్ కప్ ఫలితమే డిసైడ్ చేస్తుందనే చర్చ జోరందుకుంది.